ప్రతి ఉదయం మల్లెపూల సువాసనతో పాటు అమ్మ మమతా స్వరం వినిపించేది. అభి, లేవు బంగారం. బడికి వెళ్ళాలి. అభి చిన్నగా నిద్రలో మెలకువ వచ్చి, అమ్మా, ఇంకో 5 నిమిషాలు అని చెబుతాడు. అమ్మ నవ్వుతూ కిటికీ తెరచి, సూర్యుడు కూడా లేచేశాడు, నువ్వు ఇంకా నిద్రలోనా అంటుంది. తర్వాత వేడి వేడి పాల గ్లాస్, చిన్న ప్లేట్లో ఇడ్లీ, అమ్మ చేతుల రుచి ఎప్పటిలానే మధురంగా ఉంటుంది. అభి యూనిఫార్మ్ వేసుకుని తలపాగలో చిన్న జుట్టు సవరించుకుంటాడు. అమ్మ బాగ్లో టిఫిన్, నీళ్ల బాటిల్ వేసి చెక్ చేస్తుంది. ఇప్పుడు రెడీ అని అభి ఉత్సాహంగా చెబుతాడు. ఇద్దరూ చేతులు పట్టుకుని రోడ్డుపై నడుస్తారు. పక్కనే చిన్న పూలు, రోడ్డుపై ఆటలాడుతున్న కుక్క పిల్లలు, స్కూల్ బస్ హారన్, ప్రతి ఉదయం ఒక కొత్త జ్ఞాపకం. అమ్మా, నేడు మా టీచర్ కొత్త స్టోరీ చెప్పబోతున్నారు అని అభి చెబుతాడు. అదేనా? నువ్వు బాగా విను, నేర్చుకో అని అమ్మ నవ్వుతుంది. స్కూల్ గేట్ దగ్గరికి రాగానే అమ్మ అభిని ఆలింగనం చేసుకుంటుంది. జాగ్రత్తగా ఉండు, టిఫిన్ తినడం మర్చిపోవద్దు అని చెబుతుంది. అభి బడిలోకి పరుగెత్తుతూ వెళ్తాడు. వెనక్కి తిరిగి చేతిని ఊపుతాడు. అమ్మ కళ్లలో ఆనందపు వెలుగు మెరిసింది. తన చిన్న బాబుకు పెద్ద భవిష్యత్తు మొదలైంది.